Hi friends, welcome to the video lectures on mathematics by Gayatri. ఈ వీడియోలో ఎక్సైజ్ 7.3 ప్రాబ్లమ్ సొల్యూషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఈ వీడియో చూసే ముందు ఒకసారి కాన్సెప్ట్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్సైజ్ 7.3 వీడియో ఒకసారి చూడండి. అది చూస్తే మీకు ఇది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హూస్ వర్టిసెస్ ఆర్. ఇక్కడ మనకి 3 బిట్స్ ఇచ్చారు. ఇందులో మనం ఫస్ట్ మనకు 3 వర్టిసెస్ ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ చేయడానికి ఫార్ములా ఏంటి? ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు half into x1 y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 మైనస్ y2. ఈ ఫార్ములా రాయడానికి ఈజీ మెథడ్ ఏంటో నేను ప్రీవియస్ వీడియోలో కాన్సెప్ట్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్సైజ్ 7.3 వీడియోలో చెప్పాను. అదొకసారి చూస్తే మీకు ఇది క్లియర్గా తెలిసిపోతుంది. సో ఇందులో మనం ఫస్ట్ బిట్ తీసుకుందాము. ఫస్ట్ బిట్ 2, 3, 1, 0, 2, -4. నేను ఫస్ట్ వీటిని డినోట్ చేసుకుంటాను. x1 y1, x2 y2, x3 y3. ఇవన్నీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూస్ అన్నీ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు half into 2 into plus 1 into plus 2 into y2 minus y3 0 minus of minus 4 plus 4. Next minus 4 minus 3. Next y1 minus y2 3 minus 0. This is equals to half into 2 into 4 plus 4 into minus 7 plus 2 into 3. Half into 8 minus 7 plus 6. Half into 1 plus 6. 7/2 square units. ఐమ్ సారీ, క్వశ్చన్లో ఇక్కడ చిన్న మిస్టేక్ రాసుకున్నాను నేను. ఇది -1. సో ఇక్కడ ఇది -1 అవుతుంది. ఇక్కడ ఇది -1 అయితే ఇక్కడ ఇది -1 ఇంటూ -7 plus 7. So this will be 8 plus 7 plus 6. That will be equals to 21/2 square units. Next, second bit. Question vertices ఏమి ఇచ్చారు? 0, 0, 3, 0 and 0, 2. మనకి ఇప్పుడు దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటేమో ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే ఈ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఈ ఫార్ములానే యూజ్ చేస్తున్నాను. దట్స్ అప్ టు యూ. మీరు కావాలంటే వేరే ఫార్ములానే యూజ్ చేయొచ్చు. ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు, ఫస్ట్ వీటిని డినోట్ చేసుకుంటాను. x1 y1, x2 y2, x3 y3. ఈ వాల్యూస్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే హాఫ్ ఇంటూ 0 ఇంటూ ప్లస్ 3 ఇంటూ ప్లస్ 0 ఇంటూ y2 minus y3 0 minus 2. Next y3 minus y1 2 minus 0. Next y1 minus y2 0 minus 0. This is equals to half into 0 into something will be 0. Next ఇక్కడ 3 into 2, ఇక్కడేమో 0 into 0 0నే. సో ఇక్కడ 6 వచ్చింది. సో దిస్ విల్ బి 6/2 3 స్క్వేర్ యూనిట్స్. ఇంకో ఫార్ములా యూజ్ చేసి కూడా చూపిస్తాను ఎలాగో. ఇక్కడ మనకి ఈ 3 పాయింట్స్ కోఆర్డినేట్ యాక్సిస్లో తీసుకుంటే మనకి ఎలా వస్తుంది? ఆరిజిన్ 0, 0, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ పైన 3, 0, వై యాక్సిస్ పైన 0, 2. ఇది ట్రయాంగిల్. ఇప్పుడు ఇందులో బేస్ ఎంత? 3. హైట్ ఎంత? 2. ఏరియా ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బేసిక్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సారీ, ఇది థర్డ్ బిట్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బేస్ ఎంత? 3 units, హైట్ ఎంత? 2 units. సో హాఫ్ అండ్ 2 విల్ గెట్ క్యాన్సిల్ త్రూ. సో 3 స్క్వేర్ యూనిట్స్. రెండు ఫార్ములాస్తో కూడా మనకి సేమ్ ఆన్సరే వచ్చింది. నెక్స్ట్ థర్డ్ బిట్ -5, -1, 3, -5. Sorry, second bit 5, 2.
ఇందులో ఫస్ట్ డినోట్ చేసుకుందాము. x1 y1 x2 y2 x3 y3 ఈ వాల్యూస్ అన్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ -5 ఇంటూ +3 ఇంటూ +5 ఇంటూ y2 minus y3 -5 -2 y3 minus y1 y3 minus of -1 +1. Next y1 minus y2 -1 minus of -5 +5. This is equals to half into -5 into -7 +3 into 3 +5 into 4. This is equals to half into 35 plus 9 plus 20. దీన్ని యాడ్ చేస్తే మనకి ఇక్కడ 64 వస్తుంది. 64/2 32 square units is the answer. These are the required answers. Second question, find the value of k for which the points are collinear. సో మనకి కొలీనియర్ ఉన్న దానికి మెయిన్ లాజిక్ ఏంటి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్ బై ది కొలీనియర్ పాయింట్స్ విల్ బి ఈక్వల్స్ టు 0. సో ఫస్ట్ మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. సో ఇందులో మనం ఫస్ట్ బిట్ తీసుకుంటే 7, -2 5, 1 3, 5 వీటిని డినోట్ చేసుకుందాము. x1 y1 x2 y2 x3 y3 ఇవి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ 7 ఇంటూ +5 ఇంటూ +3 ఇంటూ y2 minus y3 1 minus 5. Next y3 minus y1 k minus of -2 plus 2. Next y1 minus y2 -2 minus 1. This is equals to half into 7 minus 7k plus 5k plus 10 plus 3 into -3 -9. సో ఇక్కడ ఫస్ట్ మనకి పాయింట్స్ కొలీనియర్ అని ఇచ్చారు కదా. సో ఏరియా విల్ బి ఈక్వల్స్ టు 0. సో హియర్ -7 ప్లస్ 5k -7k ప్లస్ 5k -2k అండ్ నెక్స్ట్ ఇక్కడ 10 -9 1 ప్లస్ 7 ప్లస్ 8. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 0 విచ్ ఇంప్లైస్ k ఈజ్ ఈక్వల్స్ టు -8 బై -2. Minus 1 and 4. This will be equals to 4. Next, second bit lo em icharu vertices 8, 1 k, -4 2, 5. This is ikkada we denote cheskunte x1 y1 x2 y2 x3 y3. So area is equals to half into 8 into plus k into plus 2 into y3 y2 minus y3 -4 -5 y3 minus y1 y3 minus y1 y1 minus y2 1 minus of -4 plus 4. This is equals to area formed by these three is equals to 0. So half into 8 into -9 plus k into 4 plus 2 into 5 equals to 0, which implies 8 into -9 -72 plus 4k plus 10 is equals to 0. Sorry, ఇక్కడ ఇది -5. సో ఇక్కడ ఇది -5 అవుతే ఇక్కడ ఇది -5 plus 5. నెక్స్ట్ ఇక్కడ ఇది -5 and then 4 -4 plus 5 will be 1. ఇక్కడేమో -5 -1 -6, which implies half into
sorry the plus 1 8 minus 6k plus 10 is equals to 0. Minus 6k plus 18 equals to 0. K is equals to minus 18 by minus 6. Minus minus will get cancelled, 1 and 3. So k is equals to 3 ఈ బిట్లో. నెక్స్ట్ థర్డ్ బిట్ k, k 2, 3 4, minus 1. Area is equals to half into k into plus 2 into plus 4 into y2 minus y3. Sorry, first వీటిని denote చేసుకోండి కదా. x1 y1, x2 y2, x3 y3. So first y2 minus y3. 3 plus 1. Next y3 minus y1. Minus 1 minus k. y1 minus y2. k minus 2. So half into k into 4 plus minus 2 minus 2k plus 4k minus 8 is equals to 0. So ఇక్కడ మనకి 4k minus 2 minus 2k plus 4k minus ఇక్కడ ఇది y1 minus y2 k minus 3. కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను. minus 12. 4 into minus 3 minus 12. So minus 12 is equals to 0. Next 4k minus 2k. 8 minus 2 6k. 6k minus 14 is equals to 0. So k is equals to minus 14 by minus 6. 3 and 7. So 7 by 3 is the answer. These are the required values of k. Third question, find the area of triangle by joining the midpoints of the sides of the triangle whose vertices are 0, minus 1, 2, 1 and 0, 3. Find the ratio of this area to the triangle to the area of given triangle. So ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్స్ ఏమి ఇచ్చారు? ట్రయాంగిల్ జీరో minus 1 and 0, 3. Next 2, 1. First వీటిని మనం డినోట్ చేసుకుందాము. A, B, C. వీటి మిడ్ పాయింట్స్తోనే ఇంకో ట్రయాంగిల్ ఫామ్ చేశారు. ఇక్కడ దీనిది మిడ్ పాయింట్ ఇలా తీసుకుందాం. 3 మిడ్ పాయింట్స్. వీటిని కూడా మళ్ళీ విల్ జస్ట్ డినోట్ ఇట్ విత్ P, Q and R. సో ఇక్కడ మనకి వేటిది రేషియో అడిగారు? ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్. ఇది న్యూలీ ఫార్మ్డ్ ట్రయాంగిల్. సో రేషియో ఆఫ్ దిస్ ట్రయాంగిల్ టు ఏరియా ఆఫ్ ది గివెన్ ట్రయాంగిల్. సో మనం రెండు ట్రయాంగిల్స్ది కూడా ఏరియా ఫైండ్ చేయాలి. ఇక్కడ మనకి దీని వర్టిసిస్ తెలుసు, దీని ఏరియా ఫైండ్ చేయడానికి. కానీ దీని వర్టిసిస్ తెలియదు కదా, అంటే పీక్యూఆర్ తెలియదు కదా. సో ఫస్ట్ మనం పీక్యూఆర్ ఫైండ్ చేద్దాం. ఫస్ట్ మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి? midpoint is equals to x1 plus x2 divided by 2, y1 plus y2 divided by 2. First p find చేద్దాం. p find చేయడానికి a b ది మిడ్ పాయింట్. a ఎంత? 0, 3, b ఎంత? 2, 1. So p will be 0 plus 2 divided by 2, 3 plus 1 divided by 2. This is equals to 2 by 2, 4 by 2. 1, 1, 1 and 2. 1, 2. Next, B, C D. B enta 2, 1. C 0, minus 1. So Q will be 2 plus 0 by 2. 1, minus 1 divided by 2. So 2 by 2, 0. 1, 0. Next, ఇక్కడ ఈ లైన్ ది మిడ్ పాయింట్, ఈ సైడ్ ది మిడ్ పాయింట్. A is 0, 3 and C is 0, minus 1. So here R will be equals to
0 plus 0 divided by 2, comma 3 minus 1 divided by 2. So 0, comma 2 by 2. 0, comma 1. సో ఇక్కడ మనం ఫైండ్ చేయాల్సిన ట్రయాంగిల్ ఏరియాస్ ఏ ట్రయాంగిల్స్కి ఫైండ్ చేయాలి? ఫస్ట్ ఏమో 0, 3, 2, 1, 0, -1. ఇంకో ట్రయాంగిల్ న్యూలీ ఫార్మ్డ్ ట్రయాంగిల్ ఇది వర్టిసెస్ 1, 2, 1, 0, 0, 1 న్యూగా ఫామ్ అయిన ట్రయాంగిల్ది వర్టిసెస్ ఇది. సో మనం ఈ రెండింటికి ఏరియా ఫైండ్ చేసి ఆ ఏరియాస్కి రేషియో ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. ఫస్ట్ ఈ పాయింట్స్ తీసుకుందాము. a 0, 3, b 2, 1, c 0, -1. వీటిని డినోట్ చేసుకుంటే x1 y1 x2 y2 x3 y3 వీటిని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే హాఫ్ ఇంటూ 0 ఇంటూ ప్లస్ 2 ఇంటూ ప్లస్ 0 ఇంటూ y2 మైనస్ y3 1 మైనస్ ఆఫ్ -1 1 ప్లస్ 1 y3 మైనస్ y1 -1 minus 3 and next y1 minus y2 2 minus 1. So this will be equals to half into 0 plus 2 into minus 4 minus 8 2 into minus 4 minus 8. Okay, so minus 8 ki absolute value enti 8 by 2. So 4 square units. ఈ triangle di ABC di area idi. So area of triangle ABC is equals to 4 square units. Next, ఇప్పుడు PQR తీసుకుందాం. P 1, 2, Q 1, 0 and R is 0, 1. సో ఇప్పుడు ఇక్కడ దీని ఏరియా ఎంత? హాఫ్ ఇంటూ 1 ఇంటూ ప్లస్ 1 ఇంటూ ప్లస్ 0 ఇంటూ y2 minus y3 minus y3 0 minus 1 y3 minus y1 1 minus 2 y1 minus y2 2 minus 0. So half into minus 1 plus 1 into 1 plus 1 ఇక్కడ ఇది 1 into minus 1. So this will be minus 1. So minus 1 and minus 1 minus 2. Absolute value of minus 2 ఎంత? 2 by 2. So 1 square unit. సో ఇక్కడ ఏరియా ఆఫ్ PQR ఎంత? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR is equals to 1 square unit కదా. ఇక్కడ మనకు అడిగింది ఏంటి? రేషియో ఆఫ్ దీస్ బోత్ ఏరియాస్. సో ఏరియా ఆఫ్ triangle ABC is to area of triangle PQR is equals to 4:1. This is the answer. Fourth question, find the area of quadrilateral whose vertices taken in order are -4, -2, -3, -5, 3, -2 and 2, 3. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వాడ్రిలేటరల్ది వర్టిసెస్ ఏమని ఇచ్చారు? మనకి క్వాడ్రిలేటరల్ ఏంటో తెలియదు. సో ఏ షేప్ అయినా తీసుకోవచ్చు. A -4, -2, B -3, 5, C 3, -2 and D 2, 3. సో ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ది డైరెక్ట్గా మనకి ఏదైనా ఫార్ములా ఉందా? వర్టిసెస్ ఇస్తే లేదు. కానీ అలా అని మనం దీన్ని ఫైండ్ చేయలేమనేసి ఏం కాదు. ఇక్కడ మనం దీన్ని 2 పార్ట్స్లో డివైడ్ చేస్తే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది అండ్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో మనం ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఏరియా ఫైండ్ చేసి వాటిని యాడ్ చేస్తే మనకి ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఇది కన్సిడర్ చేద్దాం. ABC. ఏ ఎంత? -4, -2 -4, -2. B -3, -5. C
3 comma minus 2. First area of triangle formula ఏంటి? Area is equals to half into, సరే ఫస్ట్ వర్టిసెస్ని రాసుకుందాం, d2 comma 3. So area is half into x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. సో ఫస్ట్ మనము ఏబిసి కన్సిడర్ చేద్దాం. ఏ ఎంత? -4 comma -2, b -3 comma -5, c 3 comma -2. So area of triangle ABC, x1 y1 x2 y2 x3 y3, this is equals to half into -4 into -3 into +3 into y2 minus y3 -5 minus of -2 +2 y3 minus y1 -2 minus y1 minus of -2 +2 y1 minus y2 y1 minus y2 -2 +5. So this is equals to half into -4 into -5 and +2 -3 -3 into 0 +3 into 3. So half into -4 -3, 12 plus 9, 12 plus 9 enta 21, 21/2 square units. Next triangle ACD consider చేద్దాం. A -4 comma -2, C ఏమో 3 comma -2, D ఏమో 2 comma 3. వీటిని మూడింటిని డినోట్ చేసుకుంటే x1 y1 x2 y2 x3 y3. ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం ఫార్ములాలో. ఏరియా ఆఫ్ triangle ACD is equals to half into -4 plus 3 into plus 2 into y2 minus y3 -2 -3. Next y3 minus y1 3 minus of -2 plus 2 y1 minus y2 -2 minus of -2 plus 2. దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేస్తే half into -4 into -5 plus 3 into 5 plus 2 will get cancelled. ఇక్కడ 2 into 0 0. half into 20 plus 15, 35/2 square units. ఇప్పుడు ఏరియా ఆఫ్ quadrilateral ABCD is equals to area of triangle ABC plus area of triangle ACD. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏమొచ్చే వాల్యూస్ 21/2 plus 35/2. This is equals to 6 and 5, 56/2, 1 2 and 8, 28 square units. Therefore area of quadrilateral enta? Area is equals to 28 square units. This is the answer. Last question, fifth one. Find the area of triangle formed by the points 2, 3, 6, 3 and 2, 6 using the Heron's formula. సో ఇక్కడ మనకి ఇచ్చిన ట్రయాంగిల్ ఏంటి? ట్రయాంగిల్ 2, 3, నెక్స్ట్ 2, 6 అండ్ 6, 3. ఇప్పుడు మనం దీన్ని ABC అని కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి హెరోన్స్ ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ triangle
ABC is equals to square root of s into s minus a into s minus b into s minus c. ఇప్పుడు మనకి ఇక్కడ ఏబిసి వాల్యూస్ తెలుసా? తెలీదు. అసలు ఏబిసి అంటే ఏంటి? వర్టెక్స్ ఏకి ఆపోజిట్ ఉన్న లెంత్, ఆపోజిట్ ఉన్న సైడ్ది లెంత్ ఏ అవుతుంది, అండ్ సిమిలర్లీ ఇది బి అవుతుంది, అండ్ సిమిలర్లీ ఇది సి అవుతుంది. సో ఫస్ట్ మనం దీన్ని లెన్స్ ఫైండ్ చేయాలి. లెన్స్ ఫైండ్ చేయడానికి మనకు ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ distance is equals to distance between x1 y1 and x2 y2 is square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏ ఫైండ్ చేద్దాం. ఏ ఏంటి? బీసీ. బి 2 పాయింట్స్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ? బి ఏమో 6,3, సి ఏమో 2,6. So A is equals to BC is equals to square root of 2 minus 6 whole square plus 6 minus 3 whole square. 4 square plus 3 square. Minus 4 square వస్తుంది, but minus 4 into plus 4 will be plus 4 కదా. I mean minus 4 whole square అంటే minus 4 into minus 4 will be plus 4 square కదా, సేమే కదా. So square root of 16 plus 9, square root of 25. So 5 square units. Sorry, 5 units. Square units కాదు, just length కాబట్టి units మాత్రమే. నెక్స్ట్ B ఫైండ్ చేద్దాం. B ఫైండ్ చేయడానికి మనకి ఏ కోఆర్డినేట్స్ ఉన్నాయి? A and C. A 2,3, C 2,6. So B will be equals to AC. AC length ఎంత? 2 minus 2 whole square plus 6 minus 3 whole square. 0, 2 will get cancelled, 0. ఇక్కడేమో square root of 3 square. Square and square root 3 units. నెక్స్ట్ C ఫైండ్ చేద్దాం. C ఫైండ్ చేయడానికి AB కన్సిడర్ చేయాలి. A 2,3, B 6,3. C is equals to AB is equals to square root of 6 minus 2 whole square plus 3 minus 3 whole square. 3 will get cancelled. Ikkademo square root of 4 square. Square and square root will get cancelled. 4 units. So ikkada manaki A ఎంత వచ్చింది? 5, B 3, C 4. So S వాల్యూ ఏంటి? A ప్లస్, ఇక్కడ ఫార్ములాలో రాస్తాను, S ఏంటి? హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్. A ప్లస్ B ప్లస్ C డివైడెడ్ బై 2. సో ఇక్కడ A ప్లస్ B ప్లస్ C డివైడెడ్ బై 2 కదా. 5 ప్లస్ 3 ప్లస్ 4 డివైడెడ్ బై 2. 8 ప్లస్ 4 12, 12 బై 2 12 బై 2 6 యూనిట్స్. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఫార్ములా ఏంటి? ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఎస్ వాల్యూ ఎంత? 6. 6 మైనస్ 5, 6 మైనస్ 3, 6 మైనస్ 4. స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ఇంటూ 1 ఇంటూ 3 ఇంటూ 2. 6 into 6 square units. ఇది ఆన్సర్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బై హెరోన్స్ ఫార్ములా అంటే ఇలా చేయాలి. లెన్స్ ఫైండ్ చేసి అది ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. Thanks for watching the video. If you have any doubt or if you need more clear explanation regarding any question, please let me know in the comment section below. If you like the video, please share it with your friends.